ఇక ఏం మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు నిన్నటి ఆ బహిరంగ సభలో? ఇక చూడండి, బహిరంగ సభ కాదు, మన మన ఏంది స్వాతంత్ర వేడుకల్లో ఈయన మాట్లాడినటువంటి మాట. తెలంగాణలో మస్తు స్వేచ్ఛ ఉందంట. తెలంగాణలో మస్తు స్వేచ్ఛ ఉంది. ఇలా ఒక్క కేసులు నమోదు అయితే లేవు, ఆడోళ్ళ మీద థర్డ్ డిగ్రీ అయితే లేదు, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతలేవు. స్వేచ్ఛ అంత అంత అద్భుతమైన స్వేచ్ఛ ఉంది ఈడ. పాలకులను ప్రశ్నించేంత స్వేచ్ఛ కలిగించడం. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం. త్వరలో రైతు భరోసా, కానీ ఎప్పుడనేది చెప్పని సీఎం. చెబితే మా తప్పులను సవరించుకుంటాం. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం. ఎన్ని అబద్ధాలయా, అన్ని అబద్ధాలే. ఇప్పటికీ నువ్వు ఆ లైన్లో అపాయింట్ మన్నటి దాకా చూసినాం కదా. ఎరువుల కోసము ఖమ్మంలో, కామారెడ్డిలో రైతులు నిలబడుతున్నటువంటి రైతుల దగ్గరకు పోయి చెప్పు, ఈ ముచ్చట ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చేసినాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. ఈ ఏడాది నుంచే రైతు కూలీలకు 12,000 ఇస్తాం. బాక్రానంగల్ డ్యామ్ తెలంగాణలో ఉన్నది. ఇది నీ తెలివి. ఈ బాక్రానంగల్ డ్యామ్ ఏడున్నది? హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. అది తెలంగాణకు తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి గారి తెలివి. ఈ విధంగా ఉంటుంది. గోల్కొండ కోటలో స్వాతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి. బాక్రానంగల్ డ్యాము తెలంగాణలో ఉన్నది. గోల్కొండ కోటలో ప్రసంగిస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో మాట్లాడి నవ్వుల పాలయ్యారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలము, బాక్రానంగల్ డ్యాము, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను నెహ్రూ ప్రారంభిస్తే ఇందిరాగాంధీ పూర్తి చేశారని చదివారు. అయితే అది స్క్రిప్ట్ రాసిన వాళ్ళ తప్పు అని అనుకున్నారు అంతా. కానీ సీఎం చదివే స్క్రిప్ట్లో దేశంలో అని ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన అత్యుత్సాహాన్ని రాష్ట్రంలో బాక్రానంగల్ ప్రాజెక్ట్ అని చదివారు. ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రోలింగ్గా మారిపోయింది. వాళ్ళు స్క్రిప్ట్ రాసినట్టు చక్కగానే రాసినట్ట. దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏముంటాయో వీటిలల్లో మెజారిటీ తెలంగాణ పెట్టి కొన్ని ఇతర ప్రాజెక్టులు యాడ్ చేసారు. అది పెడితే మొత్తం దేశంలో తీసేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బాక్రానంగల్ అని చెప్పేసి చదివిండిన. ఈయనకి ఏమి తెలియదు, అంతా ఉట్టిదే డొల్ల. ఒక సబ్జెక్టు మీద ఒక అవగాహన, ఒక పర్టికులర్ సబ్జెక్టు మీద పూర్తి స్థాయి అవగాహన ఉండదు ఈయనకి. ఒక పద్దు మీద చర్చ చేయలేడు. ముఖ్యమంత్రి హోదా ఆయనకు ఏదో వచ్చింది ఇప్పుడు అన్ని మేనేజ్మెంట్ తోటి, కానీ ఆ హోదా, ఆ సబ్జెక్టు, ఆ నాలెడ్జ్ లేదు పెద్దగా. ఎందుకంటే మనం అసెంబ్లీ సెషన్ చూసినాము, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉంటే సబ్జెక్టు మీద ఈయన వచ్చి డీవియేట్ చేస్తాడు. ఆయనకు ఉన్న అక్కడ నమ్మొద్దు బస్టాండ్ అవుతుంది, వీళ్ళని నమ్మొద్దు బస్టాండ్ అవుతుంది అని చెప్పేసి మొత్తము తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.